Hello friends, welcome to Learn Maths Easily. So today topic is fractions. So what is fraction? What is the type of fractions? What is the properties of fraction? Let us discuss. So fraction. Fraction is in P by Q formation and Q is not equal to 0. What is the P by Q formation? Suppose this is the fraction. 1 by 2 is a fraction. So 1 by 2 here, 1 is the numerator and 2 is the denominator. So 1 is numerator and 2 is denominator. అంటే డౌన్ లో ఉండేదాన్ని డినామినేటర్ అంటాం, పైన ఉండేదాన్ని న్యూమరేటర్ అంటాం. సో ఒకసారి ఒక డయాగ్రామ్ లో చూద్దాం. సో ఫ్రాక్షన్ ని మనం ఎలా కనుక్కుంటామని చూద్దాం ఒకసారి. దిస్ ఇస్ ద సర్కిల్. సో ఈ సర్కిల్ నేను 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాను. హౌ మెనీ పార్ట్స్? 4 పార్ట్స్. సో టోటల్ పార్ట్స్ ని ఎప్పుడు కూడా మనము డౌన్ లో తీసుకోవాలి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 4 పార్ట్స్. సో 4 అనేది డినామినేటర్ లో తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ఒక పార్ట్ ని షేడ్ చేశాను. సో ఒక పార్ట్ నేను షేడ్ చేశాను. సో షేడ్ చేయగానే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో షేడ్ పోర్షన్ ఎన్ని పార్ట్స్ అని అడిగినప్పుడు ఎన్ని రాస్తాం? 1. సో దట్ ఈస్ ద 1/4 is the shaded part fraction. సో షేడ్ పార్ట్ లేని దానికి ఫ్రాక్షన్ కనుక్కోమంటే టోటల్ పార్ట్స్ ని డినామినేటర్ లో తీసుకుంటాం. ఎన్ని పార్ట్స్ లేదు? 1 2 3 పార్ట్స్ కి షేడ్ లేదు. సో 3/4 అనేది ఇలా తీసుకుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. This is one more example. So how many parts is there here? 1 2 3 4 5 parts. So 5 is the denominator. Next, how many shaded parts is there? 1 2. So 2/5 is the fraction. So the name total parts 5 parts lo 2 parts and the shade ainayi. Remaining parts anni 3 parts shade avaledu. ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ ఉంది. సో ఎన్ని పార్ట్స్ షేడ్ అయినాయి, ఎన్ని పార్ట్స్ షేడ్ అవ్వలేదు, ఇలా ఎక్కువ ఈ నెంబర్స్ ఇచ్చేసారు. కౌంట్ చేయడానికి కూడా మనకు కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకోండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి, చాలా సింపుల్ గా. సో ఇప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ ఇక్కడ? 1 2 3 4 5 6 7. Here 1 2 3 4 5 6. So total 6 7s are 42. So total parts is 42. So నేను ఇక్కడ ఎన్ని పార్ట్స్ షేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను షేర్ చేసిన పార్ట్స్ చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 పార్ట్స్ కి నేను షేడ్ చేశాను. సో షేడ్ చేయని పార్ట్స్ ఎన్ని అనగానే మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఉన్న డినామినేటర్ లో ఉన్న 42 నుంచి 12 మైనస్ చేయండి చాలు. సో 42 మైనస్ 12 ఎంత? 30/42. సో ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Is it correct? సో ఇలా సబ్ట్రాక్షన్ చేసుకున్నా మనకి ఈజీ అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ టాపిక్, వెరీ వెరీ బేసిక్ టాపిక్. సో మనకి టైప్స్ ఏంటి? వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ టైప్స్? How many types are there? Total 3 types. జనరల్ గా మనకి 3 types అంటే ఏమేమి చెప్తారో తెలుసా? ప్రాపర్, ఇంప్రాపర్, మిక్స్డ్. బట్ ఈ మూడింటి కలిపి 3 types ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటారు. బట్ యాక్చువల్ గా ఇవి కాదు. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఇవి కాదు. దిస్ ఈజ్ వన్, another one,
like and unlike fraction. This is the second one, this is the first, this is the second, and this is the third. So total is 3 types. First one is proper and improper fraction, second one like and unlike fraction, and third one mixed fraction. So what is the difference these are? First one, proper fraction. This is the example. So now we'll discuss the definition. So proper fraction means the numerator is less than the denominator. Numerator is less than the denominator. This is called proper fraction. So numerator అంటే 1 అనేది డినామినేటర్ కన్నా చిన్నగా ఉంది. సో 1/2 ఇక్కడ ఎగ్జాంపుల్ లో 1/2 అనేది న్యూమరేటర్ అనేది 1, డినామినేటర్ అనేది 2. సో డినామినేటర్ కంటే న్యూమరేటర్ చిన్నగా ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. వాట్ ఈస్ కాల్డ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్? సో డిఫరెన్స్ ఆపోజిట్ తీసుకోండి. దీనికి ప్రాపర్ కి ఆపోజిట్ వర్డ్ ఇంప్రాపర్. సో ఇక్కడ కూడా డెఫినేషన్, న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. సో న్యూమరేటర్ is greater than the denominator. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను, 4/3. సో న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్. ఓకే. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ లైక్ ఫ్రాక్షన్? సో లైక్ ఫ్రాక్షన్. సో ఫస్ట్ టైప్స్ నేర్చుకుందాం, ఆ తర్వాత డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ లైక్ ఫ్రాక్షన్? సో లైక్ ఫ్రాక్షన్ అంటే మీనింగ్ 1 కన్నా ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉండాలి. సో 1 కంటే ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉండి డినామినేటర్ సేమ్ గా ఉండాలి. ఇన్ దిస్ మోర్ దాన్ 1 fraction denominator is same. సో నేను మీకు అర్థం కావడం కోసం ఇలా రాస్తున్నాను. దిస్ ఇస్ నాట్ ఎ డెఫినేషన్, బట్ మీకు అర్థం కావడం కోసమే డెఫినేషన్ చేంజ్ చేశాను. సో మనకి 1/2, 3/2, 5/2 ఇలాంటి ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. అంటే మోర్ దాన్ 1 ఫ్రాక్షన్ అంటే 1 కన్నా ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడే మనము లైక్ ఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. సింగిల్గా ఉందనుకోండి, 1/2 is a proper fraction, 3/2 is an improper fraction, 5/2 is an improper fraction. More than one fraction and denominator is same, that is called like fraction. Next, what is unlike fraction? So denominator is different. Here more than 1 fraction, denominator is different. So examples, this type of examples, 1/2, 2/3, 4/5, these are examples. Here single గా మనం చూసుకుంటే 1/2 is a proper, 2/3 is a proper, 4/3 is a proper, or else 7/6, this is the improper. But here more than 1 fraction is, the denominators is different, so this is called unlike fraction. What is mixed fraction? What is mixed fraction? Mixed fraction means very easy. Suppose I'm going to one juice shop. Just I order to one juice.
Suppose I add to apple juice. Apple juice means the person giving only apple only. Okay. Suppose when I order mixed juice, he will give all types of fruits is mixed. That is called mixed juice. This is mixed fraction means one whole number and one proper fraction. One whole number, one proper fraction is mixed. What example is 1 by 2. This is called mixed fraction. 2 1 by 5. This is called mixed fraction. Suppose when the fraction is, this is the mixed fraction, it is converted into improper fraction. Let us this 1 by 2 is, how to convert this mixed fraction to improper? Say this one, 1 into 2 plus 1 by 2. So 2 ones are 2, 3 by 2. This is the mixed fraction. What is this one? Quotient remainder by divisor. సో ఒక్కసారి చూద్దాం. 2 నేను 3తో డివిజిబుల్ చేస్తున్నాను. సో 2 ones are 2, 1 is denominator, remainder. This is called remainder, this is called quotient, this is called divisor, and this is called dividend. What I am writing? Q or by D. This is, so quotient remainder by divisor is convert into quotient into divisor plus remainder by divisor. Got it? So quotient ని మనం హోల్ నెంబర్ కి తీసుకున్నాం ఇక్కడ. రిమైండర్ ఏదైతే మనకు మిగులుతుందో రిమైండర్ గా, నెక్స్ట్ డివైజర్. సో ఇప్పుడు 2 1 by 5 దీన్ని ఎలా రాసాం చూద్దాం. సో ఫస్ట్ Q into D. So 2 into 5 plus remainder is 1 by 5. So 2 5s are 10, 10 plus 1, 11 by 5. 11 by 5 is a improper fraction. So one mixed fraction is converted into improper, and one mixed fraction has one whole number is there and one proper fraction is there. So one whole number, one proper fraction is converted into one mixed improper fraction. This is the mixed fraction. Now what is decimal fraction? Decimal fraction means in the denominator 10, 100, 1000. This type of numbers is there. Example, 1 by 10, 1 by 100, 1 by 1000, or 2 by 1000, something like that. These are decimal fractions. So now I am going to discuss what is the addition of fractions, subtraction of fractions, division of fractions, and multiplication of fractions. So it's very simple. One example, that is 1 by 2 plus 1 by 4. How to addition this one? So denominators is 2 and 4 is there. Just take the LCM of 2 and 4. So 2 and 4 means here LCM is there. 2 table, 2 ones are 2 twos are. So 2 ones are 2, 2 twos are 4. So LCM is 4. I am taking the LCM is 4. 2 twos are. So how many times? 2 times. So 4 2 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 times, అంటే 2 times into numerator value. Numerator, what is the numerator value? 1 plus 4 to 4 any times
one time into numerator value. So 2 ones are 2 plus 1 ones are 1 by 4. Total is 3 by 4. So this is the one type of method. Now I am going to another type of method. What is the another type of method? Okay. This is the 3 by 4, right? What is another method? This is the diagram method. So I am taking one circle here. Taking 4 parts. Why? Because here 1 by 2 plus 1 by 4 is there. 4 is the biggest number, so I am taking 4 parts. And another one I am taking here also 4 parts. Okay. 2 circles is there. Here 1 by 2, right? So total means what? Suppose just say this one. సో ఒక సర్కిల్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. సపోజ్ నేను 1 పార్ట్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 1/2 అంతే కదా షేడింగ్ పార్ట్. సో నేను టోటల్ ఈ పార్ట్ మొత్తాన్ని షేర్ చేస్తున్నాను. టోటల్ పార్ట్ని షేర్ చేస్తున్నాను. సో జనరల్గా మనం దీన్ని చూస్తే 2 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు 1/2 అవుతుంది. సో ఇక్కడ 4 పార్ట్స్గా ఉందంటే దీన్ని ఏమంటాం? 2/4 అంటాం, రైట్? సో 2 ones are 2 twos are, so 1/2 is there. Here 1/4 means one part is shading. One part is shading. What is this one? 1/4. Now we will add. Add means addition. Okay. How many parts is shading? 2. Here 1. Total how many parts? 3 parts. 3 parts is shading. So 3 parts is there. Out of how many parts? 4 parts. 4 parts. So 3/4 is there. This is our answer. Next, subtraction of fractions. Another one more example, addition of fractions. So 1/2 plus 2 1/2. How to addition this one? There are 2 methods, not diagram method. In these 2 methods is there. What is the 2 method? First one. So method 1. Method 1 is what? So 1/2 is the mixed fraction, is converted to improper. So 2 ones are 2 plus 1 3/2 plus 2 twos are 4, 4 plus 1 5/2. So what is the LCM? 2 is there, 3 plus 5. So 3 plus 5 means 8. 8/2 means 4. This is the regular method. What is method 2? What is method 2? So here mixed fraction means one whole number. Here also one whole number is there. Just you can separate whole numbers only and fractions only. So add the symbol. So 1 plus 2. Next 1/2 plus 1/2. This is the separator. So 1 plus 2 how much? 3. 1/2 plus 1/2. Right? 2/2. So 1s are 3 plus 1 equal to 4. This is another method. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనుక ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది. సో చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి మీకు అనిపించకపోవచ్చు, బట్ పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మెథడ్ 2 ఈజ్ ద బెస్ట్. ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. వాట్ అబౌట్ సబ్ట్రాక్షన్స్? సబ్ట్రాక్షన్ ఆఫ్ fraction. One example, 3/6 minus 2/4. So 6 and 4 LCM. సో ఎప్పుడు కూడా LCM ని మనము ప్రైమ్ నెంబర్స్ తో తీసుకోవాలి. 2 3s are 2 2s are. So LCM is 2 into 3 into 2. 12 is the LCM. So 6 to 12 any times? 2 times. So 2 into numerator. Next 4 to any times? 3 times. 3 into numerator value. So 2 3s are 6 minus 6/12. So
6 minus 6 means 0. 0 is there. This answer is 0. 12 zeros are 0. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చేయాలంటే 3/6 minus 2/4, రైట్? సో 3 1s are 3 2s are and 2 1s are 2 2s are. So 1 minus 2 minus 1/2 equal to 0. Okay, next going to another one. Multiplication of fractions. How to multiply the fraction? It's very easy. 2/5 into 3/6. Okay, so 2 3s are 6, 5 6 are 30 is over, and 6 1s are 6 5s are. So 1/5 is the multiplication of subtraction. 1/5 is the our answer. What is division? Division of fractions. This is one, some confuse is there, but no confuse, very easy. 2/6 into, sorry, division 6/12. 6/12. So ఇక్కడ డివైడెడ్ బై సింబల్ అంటే రెసిప్రోకల్ చేంజ్ కదా. సో 2/6 డివైడెడ్ బై ఇంటూగా మార్చినప్పుడు ఇక్కడ ఉన్నది మాత్రమే, ఇది నో చేంజ్, బట్ హియర్ దిస్ ఈస్ ద చేంజ్. సింబల్ డివైడెడ్ బై ఇంటూగా మారినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది, 12/6 అవుతుంది. సో 6 1s are 6 2s are 2 1s are 2 3s are. సో ఆన్సర్ ఇస్ 2/3 is our answer. సో ఇలా మనం డివిజన్స్ కూడా చేసుకుంటాం. సో వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్? సో ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సో నేను ఇది ఫస్ట్ మీకు చెప్పలేదు, బట్ ఇప్పుడు చూడండి. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్, సో చాలా సింపుల్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే సపోజ్ ఒక నెంబర్ 1/2 తీసుకున్నాం అనుకోండి. సో దీని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటే ఇంటూ 2/2 వేసుకోండి, ఎంత అవుతుంది? 2/4. దిస్ ఈస్ కాల్డ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. సో మనం 2/2ని ఎందుకు వేసుకోవాలి? 3/3 వేసుకుందాం. సో 3/3 అంటే డినామినేటర్ని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 6 3/6 ఆల్సో ఈక్వివాలెంట్. దేనికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్? 1/2కి 3/6 అనేది ఈక్వివాలెంట్ అవుతుంది, ఆర్ 1/2కి 2/4 అని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.